కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ దినము మనము బైబిల్ నందు వ్రాయబడినటువంటి 7 అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి? బైబిల్లో రాయబడిన 7 అనేటువంటి విషయాలు. మీకు ఈ విషయాలు చాలా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వాక్య ధ్యానము మనకి సులువుగానే మనం నేర్చుకోవడానికి వీలవుతుందని నేను నమ్ముతా ఉన్నా. మీరు చెప్తే నేను దాన్ని బట్టి వెళ్ళటం ఈజీ అని అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఈ విషయాలు మీకు చాలా తెలుసు. కాబట్టి మొదటిది 7 అనే విషయం బైబిల్లో ఎక్కడ ప్రారంభమైంది? 6 రోజుల సృష్టి, 7వ దినము విశ్రాంతి దినం, కలిపి 7 దినాలు. మంచిది, బాగా చెప్పారు. 7 దినాల సృష్టి, 6 దినాల సృష్టి, 7వ రోజు విశ్రాంతి దినం, కలిపి 7 రోజులు. అది ఆదికాండము 1-2 అధ్యాయాల్లో మనం దాన్ని చూస్తాం. తర్వాత 7 విషయాలు, 7 అని చెప్పబడిన విషయాలు. తర్వాత నోవహుతో చెప్తాడు, ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే నా దృష్టిలో నిందారహితుడిగా కనిపించావు అని చెప్పేసి చెప్తాడు. 7వ అధ్యాయంలో అది ఉంటుంది చూడండి. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట సూచించే గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటియు 2ను. కాబట్టి ఆ ఓడలో ప్రవేశించేటువంటి వాటిలో, పవిత్రములైనటువంటి వాటిలో 7 అనేటువంటి 7 పెంటులు, 7 పోతులు. పోతులు అంటే మగవి, పెంటులు అంటే దాని తోడు ఉండేటువంటి ఆడయి అనేటువంటి విషయం అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి నోవహు ఓడలో ప్రవేశించిన పవిత్ర జంతువులు 7 పోతులు, 7 పెంట్లు అనేటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 7 దినాలకి ఇంకా ఓకే, రైట్. కిందే ఉంది 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి. కాబట్టి 7 దినాలు, ఇంకా 7 దినాలు అనేటువంటి మాటలకి మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత 3వ విషయం 7 పండగలు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి, దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన 7 పండగల గురించి లేవియ కాండము 23వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆల్రెడీ ఈ పండగల గురించి నేను ఒక వాక్యం ముందుగానే చెప్పాను. కాబట్టి ఆ 7 పండగల పేర్లు చెప్తారా? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకొస్తు పండుగ, తర్వాత బూరల పండుగ, ప్రాయశ్చిత్త దినమును గూర్చినటువంటి పండుగ, డే ఆఫ్ అటోన్మెంట్ అంటాం. 7వది గుడారాల పండుగ. ఈ విధంగా 7 రకాలైనటువంటి పండుగలను దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత 4వ విషయం ఏంటంటే యెరికో గోడలు కూల్చబడినటువంటి విషయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి నుంచే చూడవచ్చు. ఆ కాలంలో ఇశ్రాయేలీల భయము చేత ఎవరినూ వెలుపలికి పోకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడాను. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల సూర్యులను నీ చేతికి అప్పగించుతున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలేను. అలాగూ 6 దినములు చేయిచు రావలేను. 7 యాజకులు పొటేలు కొమ్ములు బోర్లు పట్టుకొని ముందుగా నడవలేను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోర నోదవలేను. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు
జనులందరూ ఆర్భాటముతో కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణపు ప్రాకారంలో కూలును గనక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనేను. కాబట్టి ఏడవ దినము అనేటువంటి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు, నేనైతే దాన్ని రాశాను, మీరు ఒకసారి గమనించండి. సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట, 9 అనుకుంటా, చూడండి. 9లో జ్ఞానము 7 స్తంభాలు కట్టినటువంటి విషయంగా చెప్పారు. అక్కడ 9వ అధ్యాయము 1వ వచనం చూస్తే జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అని చూస్తున్నాం. ఈ రకంగా బైబిల్లో చూస్తే 7 స్తంభాలు 7 రోజులు ఇట్లాంటి బోల్డ్ ఉంటాయి కదా. ఇంకా ఎన్ని ఎలా అంటే కాదు, అవన్నీ మనం చూడట్లా. బైబిల్లో 7 అనేటువంటి విషయాన్ని కొన్ని ప్రత్యేకత కలిగినటువంటి విషయాలుగా పరిగణించబడ్డాయి. వాటినే మనం చూస్తున్నాం, అన్ని కాదు. జ్ఞానము నివాసమును కట్టుకొని, స్త్రీ అనేటువంటి యాంగిల్లో చెప్పబడిన దానికి అని చెప్పబడిన జ్ఞానం అన్నమాట. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనేది. 7 స్తంభాల 7 స్తంభాలు అనేటువంటి విషయంలో ఒక ప్రత్యేకత దాగి ఉందన్నమాట. 7 స్తంభాలు కలిగినటువంటి ఇల్లు అనేటువంటిది, లేకపోతే ఆ గోడ, లేకపోతే ఆ భవనం అనేటువంటిది చాలా స్థిరంగా ఉంటుంది అనే ఒక మీనింగ్ అక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే 6లో 6:16లో మనం చూస్తే యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. యెహోవాకు హేయములైనటువంటి 7 విషయాల గురించి మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఆ తర్వాత మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూస్తే అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దన ఉన్నారు, వారికి తిననేమియో లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మోసపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఎంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగవారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పేది. 7 రొట్టెలు ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. 7 రొట్టెలు మిగిలిన ముక్కలతో నిండినటువంటి 7 గంపలు. ఆ ముందు మాటలు ఏమన్నారంటే వారందరూ తిని తృప్తి పొందిన తరువాత, వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎదిరి. ఇదన్నా. తర్వాత నెక్స్ట్, ఇంతటితోటి మనకి బైబిల్లో ఉండేటువంటి 7 అనేటువంటి 7 అంశాల గురించినటువంటి విషయాలన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఒకే ఒక్క గ్రంథం తప్పితే, ఆ ఒక్క గ్రంథం ఏంటి? ప్రకటన గ్రంథం. ఆ ఒక్క ప్రకటన గ్రంథం తప్పితే మిగతా విషయాలన్నింటిలో మనం చెప్పుకోదగ్గ 7 అనేటువంటి విషయాలు ఇవన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి 7 అనేటువంటి అంశాలను మనం చూద్దాం. మొదటిది ఏంటి అంటే, మొదటిది ఏం చెప్పండి? 7 సంఘాలు. ఏం చెప్పండి? 7 సంఘాలు. ఏంటి ఆ 7 సంఘాలు? ఎఫెసు, స్మర్ణ, పెర్గమము, తుయతైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. మొత్తం 7 సంఘాలు మొదట మనకు ప్రారంభంలో కనిపిస్తాయి. ఈ 7 సంఘాలకి 7 లేఖలు రాయబడ్డాయి అనేటువంటి విషయాలు మనం చూస్తాం. తర్వాత 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు ప్రకటన గ్రంథం 1:4, 3:1, 4:5, 5:6 ఈ 4 వచనాల్లో మనకు దేవుని 7 ఆత్మలు అనేటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. దేవుని యొక్క 7 ఆత్మలు. తర్వాత 7 బంగారు దీపస్తంభాలు.
అది కూడా ఉంది కదా, 7 బంగారు దీపస్తంభాలు. ప్రకటన గ్రంథం 1:20, ప్రకటన గ్రంథం 1:12, ప్రకటన గ్రంథం 1:20లో చెప్పాయి. అంటే ఈ వచనాలన్నీ మనం అటు ఇటుగా ఎందుకు చూస్తున్నామంటే అక్కడ సంఘాల్లో రాయబడిన విషయాల్లోనే ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి అన్నమాట. 1:4లో 7 ఆత్మలు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. దేవుని 7 ఆత్మలను చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 3:1లోకి వచ్చేటప్పటికి 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు, 7 నక్షత్రాలు 7 ఆత్మలు అనేటువంటి మాట ఇక్కడ వాడాడు అన్నమాట. ఆ తర్వాత 4:5లోకి వచ్చేటప్పటికి అక్కడ కూడా సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములు బయట తెచ్చున్నవి, మరియు ఆ సింహాసనం నుండి 7 దీపములు ప్రజ్వలించుతున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. కాబట్టి ఒకే విషయంలో ఒకే చోట చెప్పకుండా ఈ విషయాలని అటు ఇటు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తూ వచ్చాడు అనమాట. కాబట్టి 7 దేవుని 7 ఆత్మల గురించి చూస్తా ఉన్నాం ప్రకటన గ్రంథంలో. తర్వాత 7 బంగారు దీపస్తంభాల గురించి చూస్తా ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ 7 నక్షత్రాల గురించి చూస్తా ఉన్నాం. 7 నక్షత్రాలు ఆ దేవుని యొక్క రూపాన్ని గురించి, యేసు ప్రభు వారి యొక్క అసలు రూపాన్ని గురించి చెప్తూ ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ అక్కడ చెప్పాడు అనమాట. ఇక్కడ 16వ వచనంలో తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, తన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయలు వెడల్చుండెను అని దేవుని యొక్క రూపాన్ని గురించి, ఆయన యొక్క వస్త్రాల గురించి, ఆయన యొక్క మరి తెల్లనైనటువంటి ఉన్నిని పోలినటువంటి ఆయన యొక్క మరి తల వెంట్రుకల గురించి, ఈ విధంగా ఆయన యొక్క రూపాన్ని గురించి ఇక్కడ మనకి చూపినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం అన్నమాట. 7 బంగారు దీపస్తంభాలు, 7 నక్షత్రాల గురించి మనం చూసాం. ఇంకా 7 ముద్రలు, 7 ముద్రలు కూడా మనకి వాక్యంలో ఉన్నాయన్నమాట. 7 ముద్రలు. ముద్రలు విప్పినప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా భయంకరమైనటువంటి విషయాలుగా మనం చూస్తా వచ్చాం. ఇంకా ఏం కనిపిస్తున్నాయి ప్రకటన గ్రంథంలో? 7 బూరలు. ప్రకటన గ్రంథం 8 నుంచి 11 అధ్యాయాల మధ్యలో మనం బూరల గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. మొదటి బూర ఊదినప్పుడు, రెండవ బూర ఊదినప్పుడు, ఆ విధంగా 6 బూరలు 7వ బూర ఊదినప్పుడు, లేకపోతే ఒక దేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి 6 దేశాలని, ఒక దేశం ఒక కొమ్ము పెరిగినటువంటి విషయాన్ని, ఒక కొమ్ము పెరగటం అంటే ఒక దేశం హెచ్చింపబడటాన్ని, దాన్ని బట్టి మిగతా దాని యొక్క నోరు అబద్ధపు మాటలు, తర్వాత వచింపశక్యంగా అనేటువంటి, లేకపోతే వచింపటానికి మంచిగా అనేటువంటి మాటలు మాట్లాడటం, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే నిండిన 7 పాత్రలు, దేవుని కోపంతో నిండిన 7 పాత్రల గురించి 15-16 అధ్యాయాల్లో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి 7 అనేటువంటి విషయాల వెనుక, బైబిల్ అంతట్లో అన్ని పుస్తకాల మధ్యలో మనకు దొరికేటువంటి కొన్ని విషయాలైతే దానికి ధీటుగా దాదాపుగా మనకి అదే సరి సమానంగా 7 అంశాలు, 7 విషయాలు, 7 రకాలైనటువంటి విషయాలు బైబిల్ మొత్తం మీద మనకు కనిపిస్తే, ఒక్క 7 రకాలైనటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలోనే మనకి కనిపిస్తా ఉన్నాయి. అయితే ప్రకటన గ్రంథంలో మనకు కనిపించేటువంటి 7 రకాలైనటువంటి మరి ఈ దీపార్తులు కావచ్చు, దూతలు కావచ్చు, బూరలు కావచ్చు, పాత్రలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి 4 పుస్తకాలతోటి కనెక్ట్ చేయబడి ఉందన్నమాట. ఏమేమి పుస్తకాలు చెప్పగలరా? ప్రకటన గ్రంథం 4 పుస్తకాలతోటి కనెక్ట్ చేయబడి ఉంది. దానియేలు, యెహెజ్కేలు, యెషయా గ్రంథం, యూదా పత్రిక, ఆ తర్వాత లాస్ట్ పత్రిక ఒకటి ఉంటుంది చూడండి, పాత నిబంధనలో జకరియా గ్రంథం. ఈ గ్రంథాలతోటి ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి విషయాలు, చాలా విషయాలు మనకు ముందుగానే ఈ గ్రంథాల ద్వారా మనకి తెలియపరచబడతాయి అన్నమాట. అయితే ఇక్కడ చెప్పినవి ప్రవచనాలు, ఇక్కడ చెప్పినవి ఏంటి? ప్రవచనాలు. అక్కడ చెప్పింది ఏంటంటే నెరవేర్పు. అది కూడా ఎప్పుడు నెరవేర్పు? భవిష్యత్తులో నెరవేర్పు, ఇంకా జరగలేదు, జరగబోయేటువంటి నెరవేర్పు గురించినటువంటి మాటలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. ఈ ప్రకటన గ్రంథం అనేటువంటి దానికి ఇంకొక మాట ఏం చెప్పవచ్చు అంటే ప్రకటన గ్రంథం అనగానే మనం ఇంకొక యాంగిల్ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక లెక్క రాస్తున్నాం అనుకుందా,
ఒక లెక్క ప్రారంభించి ఆ లెక్క రాసుకుంటా వస్తే లాస్ట్లో లెక్క అంతా పూర్తయిన తర్వాత మనకి ఇది ఉంటుంది కదా, అదేం లెక్కలు అంటే భాగహారం అంటారు చూసారా. భాగహారం అనే లెక్కల్లో మనం ఒకదానితో కలిపి కొంత వాల్యూని మనం క్యాల్కులేట్ చేసుకుంటా వస్తూ ఉంటే ఆ డినామినేటర్లో మనకి ఒక వాల్యూ మిగిలిపోతుంది. అది అన్నమాట ప్రకటన గ్రంథం. శేషం కాకుండా భాగహారించినటువంటి ఏమంటారు కదండి, భాగఫలము. ఆ భాగఫలమే ప్రకటన గ్రంథం అన్నమాట. మనం ఒక లెక్క మాదిరిగా మనం ఆలోచిస్తే భాగఫలమే ప్రకటన గ్రంథం అన్నమాట. అంటే ఆది కాండం నుంచి లాస్ట్ యోధా పత్రిక దాకా రాయబడినటువంటి విషయాలన్నింటినీ మనం ఆలోచించి చూస్తూ ఉంటే ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటా వస్తే ఈ ప్రకటన గ్రంథంలో తీర్పు గురించి, ప్రకటన గ్రంథంలో నిరీక్షణ గురించి, ఆ తర్వాత మనం పొందబోయేటువంటి ఆ పరలోక భాగ్యాన్ని గురించి, వీటన్నిటి గురించి ప్రకటన గ్రంథంలో కూలంకషంగా మనకి రాశాడనమాట. కాబట్టి ప్రకటన గ్రంథం అనేటువంటిది మనం ధ్యానం చేయటం అనేటువంటిది అది ఆశామాషి విషయం కాదు. అంటే మనం ఎగ్జాక్ట్గా ఉన్న మీనింగ్ని మనం తీసుకొచ్చి చెప్పడం కుదరదు అక్కడ. ఎందుకని ప్రకటన గ్రంథంలో విషయాలన్నీ కూడా యోహానికి పద్మాసు దీవిలో దర్శన రీతిగా చూసి, దర్శనాన్ని గమనించి దాన్ని చూసి రాసినటువంటి విషయాలు అనమాట. దర్శన రీతిగా జరిగింది వేరు, మత్తయి సువార్త వేరు. మత్తయి సువార్త ఏంటిది? రియల్గా జరిగింది, జరుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి రాశారు. మత్తయి అనేటువంటి ఆయన చూసి రాశాడు. ఇంకా మనం చెప్పాలంటే యేసు ప్రభు జీవించినటువంటి కాలాన్ని గురించి దాదాపుగా 25,000 మంది రాశారు. అయితే వాటన్నిటినీ కాకుండా ఈ బైబిల్ ఈ గ్రంథం తర్వాత ఈ గ్రంథం ఉండాలి అని పెట్టినటువంటి వాళ్ళు ఏం చేశారంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు మాత్రం తీసుకున్నారనమాట. తీసుకొని వాటిని పెట్టారు. కానీ మత్తయి, మార్కు, లూకా, యోహాను లాంటి లేదా లూకా సువార్త లాంటి, మత్తయి, లూకా లాంటి సువార్తలు ఇంకా దాదాపు 25,000 పుస్తకాలు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? ఈ రోజుల్లో మనకి పెద్దగా ఇలాంటి ఆలోచన ఉండదు. కానీ ఆ రోజుల్లో ఎక్కువ మంది జరిగేటువంటి విషయాలన్నీ రాస్తూ ఉండేవాడు. అందుకే మనకి యెహోషాపాతు ఆ విధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రతులు రాయించి వాటిని ఆ పక్కన ఉన్నటువంటి దేశాలకి, పట్టణాలకి అందిస్తూ వచ్చాడనమాట. కాబట్టి ఈ ప్రతులు రాయటం అనేటువంటిది లెక్కికులు ఆ రోజుల్లో విపరీతంగా రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయాల్లో ఏంటంటే చూసి జరిగినటువంటి విషయాన్ని చూసి రాసినటువంటిది మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు. కానీ గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ప్రాముఖ్యంగా ఒక థియరీ బేస్డ్లో మనం చెప్పకుండా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా బాగా ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, ఇది నిజంగా అవసరమా, ఇది నీడా అని మనం ఆలోచించి మరి ఆ విధంగా చెప్పాలి. నిజంగా ప్రకటన గ్రంథం గురించి తెలుసుకోవాలి, మనం బాగా తెలుసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ప్రకటన గ్రంథం అనగానే భయపడతా ఉంటారు. ప్రకటన గ్రంథం ధ్యానం అనగానే భయపడుతుంటారు. వామ్మో ప్రకటన గ్రంథం అంటేనే దాంట్లో ఇలాంటి శాపాలు, ఆ శాపాలు ఉంటాయి, లేకపోతే మన బతుకంతా బయటపడిద్ది అని భయపడుతుంటారు. కానీ భయపడకూడదు. ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానం చేసేటప్పుడు భయపడకుండా ఏం చేయాలంటే దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి పరదేశు గురించినటువంటి, పరలోకాన్ని గురించినటువంటి నిరీక్షణతోటి చదవాలి. ఎందుకని నిరీక్షణతోటి చదవాలి? మనందరం కూడా గొర్రెపిల్ల రక్తము చేత కడుగబడినటువంటి వాళ్ళం. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి మనకేముంటుంది? మనకు తీర్పు ఉండదు. మనం తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాము. జీవంలోనికి దాటి ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా మళ్ళీ ఆ బెరికెందుకు, ఆ భయం ఎందుకు? కాబట్టి ఇక నుంచి ఆ ప్రకటన గ్రంథ ధ్యానాలను మనం వినడం మంచిది అనమాట. చాలా మంచిది. ఆ గ్రంథ ధ్యానాలు మనం వినడం నిజంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉన్నటువంటి వాళ్ళే ఆ విషయాలు ధ్యానం చేయడానికి ముందుకి రాగా. దెయ్యం అంటే ఎట్లుంటుంది?
అమ్మా దెయ్యం అంటే ఎట్లుంటుంది? దెయ్యం అంటే ఇట్లుంటుందని ఒక ఆయన చిత్రీకరించి క్రూరంగా 2 కొమ్ములు పెట్టి తర్వాత భయంకరంగా రక్తం కారుతున్నట్టుగా ఒక చిత్రీకరణ చూపించాడు. చూపించినప్పటి నుంచి ఇంక మనసులో ఏం ఫిక్స్ అయిపోయింది? మనకి దెయ్యం అంటే ఎట్లా ఫిక్స్ అయిపోయాము? దెయ్యం అంటే అదే దెయ్యం అని మనం ఫిక్స్ అయిపోయాం అన్నమాట. కానీ నిజంగా దెయ్యం అనేటువంటి వాడు ఎట్లుంటాడు? ఎవరో తెలుసు చెప్పండి, ఎవరు తెలుసు? దెయ్యం అంటే ఇట్నే ఉంటుందని చెప్పగలుగుతామా? కాబట్టి దెయ్యం అనేటువంటి దాన్ని మనం ఎలా చూడగలుగుతాం అంటే ఈవిల్ అనేటువంటి దాంతో చూస్తాం అన్నమాట. ఏం చెప్పండి? ఈవిల్. మనకి ఆ ఈవిల్ అనేటువంటి వర్డ్కి దేంట్లో చూస్తామంటే దాన్ని సామెతల గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. సామెతల గ్రంథం మొత్తం కూడా మనం వైజ్ అండ్ ఈవిల్ అనేటువంటి వాళ్ళు, దాంతో వైజ్ కాదు, దాన్ని ఏమంటారు? విజ్డమ్ అండ్ ఈవిల్ అనేటువంటి ఈ 2 పదాలతోటి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడ మరి దేవుని యొక్క ఉద్దేశాలకి వ్యతిరేకమైనటువంటి మాటలు మన నోట్లోంచి వస్తాయో అదే అపవాది అన్నమాట. అందుకే ప్రభువారు పేతురుని ఏమన్నాడంటే, సాతానా నా వెనకబో అన్నాడు. సాతానా నా వెనకబో అంటే పేతురులో ఏం కనిపించింది ప్రభువుకి? పేతురులో ప్రభువుకి కనిపించింది ఒక దెయ్యం కనిపించిందా ప్రభువుకి? లేదా అక్కడ ఉన్న వాళ్ళకి పేతురులో ఒక దెయ్యం బొమ్మ కనిపించిందా? కనిపించరా. దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా మాట్లాడటమే మరి అది దుష్టుని యొక్క తలంపు. దుష్టుని యొక్క తలంపే అపవాది అంతే. దుష్టుని యొక్క తలంపే అపవాది. కాబట్టి ఈ రకంగా మనం ఆలోచిస్తే దెయ్యం అనేటువంటిది ఏదో ఒక భయంకరమైనటువంటి రూపంతో కనిపించేది కాదు. కాబట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి మాటని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఇదే అని చెప్పలేమన్నమాట. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు. సరే, ఈరోజు నా యొక్క పాయింట్ ఏంటంటే, నేను చెప్తున్న ప్రకటన గ్రంథానికి ఒక ఇంట్రడక్షన్, దాన్ని ఏమంటారు, ఉపోద్ఘాతం అని అనుకోవాలి. ప్రకటన గ్రంథం అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేయాలనుకుంటే దానికి ఇదొక ముందు మన ఇంట్రడక్షన్ పార్ట్ అన్నమాట. ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటి? ఇంట్రడక్షన్ పార్ట్లో ఏం కనిపిస్తుంది అంటే 7 అనేటువంటి సంఖ్య కనిపిస్తుంది. 7 అనేటువంటి సంఖ్యతోటి ప్రకటన గ్రంథంలో చాలా విషయాలకి కనెక్టివిటీ ఉంది, సంబంధం అనేటువంటిది ఉంది. ఈ 7 అనేటువంటి విషయంతో ఎందుకు సంబంధం ఉంది? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? 7 అని ఎందుకు చెప్పాడు? 10 అని ఎందుకు చెప్పలేదు? 10 అంటే బాగుండేది కదా కరెక్ట్గా. 10 అని చెప్పకుండా 7 అని ఎందుకు చెప్పాడు? నా దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్కను బట్టి మీరు ఆలోచిస్తే అది మనకు అర్థం అవుతుంది అన్నమాట. 7 అంటే దేవుని సంఖ్య. 7 అంటే ఏంటి చెప్పండి? దేవుని సంఖ్య. 6 అంటే మనిషి సంఖ్య. 6 అంటే మనిషి సంఖ్య. 5 అంటే అపవాది సంఖ్య. 5 అంటే ఏం చెప్పండి? అపవాది సంఖ్య. నీకు ఎట తెలుసు కరెక్ట్గా అంటే నాకు తెలీదు, అలా అనుకోండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే దేవుడికి అపవాదికి మధ్యలో ఉన్నా. ఎక్కడున్నాను చెప్పండి? దేవుడికి అపవాదికి మధ్యలో ఉన్నా. అంటే ఎక్కడున్నాను? భూమి మీద ఉన్నాను. భూమిని, అందులో ఉండేటువంటి సమస్తాన్ని దేవుడు ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లో చేశాడు. 6 రోజులు మనిషికి సంబంధించినటువంటి గుర్తు అన్నమాట. 6 అనేటువంటి సంఖ్య ఎవరికి గుర్తు చెప్పండి? మనిషికి సంబంధించినటువంటి గుర్తు అన్నమాట. వీఆర్ 6. మనం ఎవరు చెప్పండి? మనం 6 సంఖ్య కలిగినటువంటి వాళ్ళం అన్నమాట. ఓకేనా? అందుకని మనకి జ్ఞానాన్ని ఇవ్వటం కోసం అపవాది ఏం చేశాడంటే ఒక సంఖ్యను మనకు పెట్టి ఇందులో జ్ఞానం ఉంది అని చెప్పారు. ఏందా సంఖ్య? ఏం సంఖ్య అది? 6తోనే ప్రారంభమైంది. అది కూడా 666. 6 అనేటువంటిది మనిషి సంఖ్య, అది గుర్తుపెట్టుకోండి. 5 అనేటువంటిది అపవాది సంఖ్య. 5 అనేటువంటిది ఏం చెప్పండి? అపవాది సంఖ్య. 7 అనేటువంటిది దేవుని సంఖ్య. దేవుని సంఖ్యతో పూర్తి చేయబడేటువంటి విషయాలన్నిటికీ 7 అనేటువంటి నెంబర్ని ఆపాదించారన్నమాట. అర్థమైందా? 7 రోజులు, 7 సంవత్సరాలు, 7 గంటలు,
7 అనేటువంటిది మనం చూస్తా వచ్చామన్నమాట. ఇక్కడ 7 అనేటువంటి సంఖ్యకు బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే పూర్తి చేయటం లేదా సంపూర్తి చేయటం. పూర్తి, సంపూర్తి, కంప్లీట్ అనేటువంటి మాటలు దేనికి వస్తాయి చెప్పండి? దేనికి వస్తాయండి? 7 అనేటువంటి సంఖ్యకు గుర్తుగా ఏం కనిపిస్తున్నాయి అంటే మనకి సంపూర్తి చేసినటువంటి, కంప్లీట్ చేసినటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. దేవుడు పరిపూర్ణుడు, దేవుడు సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు, దేవుడు తన యొక్క సంపూర్ణతను మనకు దయచేసేటువంటి వాడు. కాబట్టి సంపూర్ణత, సంపూర్ణమైనటువంటి ప్రేమ, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, ఇలా చెప్పేటువంటి విషయాలన్నిటికీ మనం ఏ నెంబర్ పెట్టొచ్చు అంటే 7 అనేటువంటి నెంబర్ పెట్టాలి. ఏ నెంబర్ పెట్టాలా? 7 అన్నమాట. కాబట్టి 7 దినముల సృష్టి నోవాకి 7 మంచి ఏమన్నట్టు చెప్పండి, పవిత్ర జంతువుల్లో 7 అనే మాట మనం గమనించాలి. పవిత్ర జంతువుల్లో 7 ఎందుకు కోరుకున్నాడు? 6 అయితే సరిపోవా? 7 ఎందుకు కావాలా? 7 ఎందుకు కావాలంటే దేవుడు పవిత్రుడు, ఆయన పవిత్రతను ఆయన ఆపాదించటానికి, ఆ పవిత్రతను తన యొక్క ఆ తర్వాత అంటే జలప్రళయం తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆ జంతువుల్ని దేవుడు దీవించటానికి ఆయన సంఖ్య అయినటువంటి 7 అనేటువంటి విషయాన్ని మనం చూస్తామన్నమాట. అక్కడ 7 పండుగలు ఇంకా చాలా ఉన్నాయిగా, నువ్వు చెప్పట్లేదు, 7 దగ్గర ఆగిపోయావు ఏంటి అంటే దేవుడు చెప్పిన ఈ 7. మిగిలినవన్నీ కూడా దేవుడు చేసినటువంటి కృపను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి వాళ్ళుగా పెట్టుకున్నటువంటి పండగలు అన్నమాట. మిగతా అన్ని కూడా వాళ్ళు పెట్టుకున్న పండగలు. కానీ దేవుడు మోషే చేత దేవుడు మోషేకి చెప్పినటువంటి పండగలు 7. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎన్ని పండగలైనా చేసుకోండి, కానీ 7 మాత్రం ప్రాముఖ్యం. ఈ 7 తప్పనిసరిగా చేయాల్సిందే, ఈ 7 తప్పనిసరిగా చేయాల్సిందే అని దాని యొక్క మీనింగ్ అన్నమాట. తర్వాత ఎరికో గోడలు కూల్చబడేటప్పుడు 7 సార్లు ఎందుకు తిరగాలి? దేవుడు పని చేయాలంటే 7 సార్లు తిరగాల్సిందే. 6 సార్లు తిరిగితే అది మనుష్య ప్రయత్నం. 6 సార్లు తిరిగితే ఏం చెప్పండి? మనుష్య ప్రయత్నం. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే 7వ మారు మీరు తిరిగినప్పుడు, 7వ మారు మీరు తిరుగుతూ బోరలు ఊదినప్పుడు ఆ గోడలు ఏమవుతాయి? కూల్చబడతాయి. కాబట్టి మన కుటుంబాల్లో కూడా మనం 7 వారాల ప్రార్థనలు, 7 దినాల ప్రార్థనలు అనేటువంటిది దాని యొక్క చిహ్నమే. 7 అనేటువంటిది దేవుడు ఇన్వాల్వ్ అయ్యేటువంటి నెంబర్ అని మనం అనుకోవాలి. 7 సార్లు. అందుకే మనం ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను మిమ్మల్ని 7 సార్లు చెప్పండి ఆ మాట. యేసు రక్తమే చేయమని 7 సార్లు చెప్పండి. దేవునికి స్తోత్రం అని 7 సార్లు చెప్పండి. 7 సార్లు ఎందుకు చెప్పమంటున్నామంటే ఇదే ఆధారం. 6 సార్లు చెప్పి ఆగిపోయావంటే దాని మీనింగ్ ఏం చెప్పండి? మనుష్య ప్రయత్నం అంతే. 7వసారి చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రయత్నం, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ అని మనం గుర్తుపెట్టుకుంటాం. 7 విషయాలు, దేవునికి హేయమైన 7 విషయాలు అని చెప్పారు కదా. ఇది గ్యారెంటీకి 7 మనం తొలగించుకోవాలి. దేవుడికే హేయమైన విషయాలంట, మనిషికి కాదు. దేవుడే 6 కలవు, 7 కూడా కలవు అన్నాడు. 6 అంటే మనిషికి సంబంధించిన విషయాలు, 7 అంటే దేవుడికి కూడా నచ్చనటువంటి విషయాలు. అంటే పాపం అనేదే దేవుడికి నచ్చదు, ఆ విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ దానికంటే కూడా ఇంకా సంపూర్ణంగా మనం చెప్పాలంటే దేవుడికి కూడా నచ్చనటువంటి విషయాలు 7 కలవు. అదనమాట దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఆ 7 విషయాలు మనలోంచి తొలగించుకోవాలి. తర్వాత 7 రొట్టెలు 7 గంపల దగ్గరికి వచ్చినప్పుడు 7 రొట్టెలు, ఈ విషయం నేను చెప్తే కొద్దిగా మీరు బాధపడతారేమో, కానీ ఊరకనే వినండి. 7 రొట్టెలు దేవుని 7 మాటలు అనుకోండి, 7 అధ్యాయాలు అనుకోండి, దేవుని 7 వాక్య ధ్యానాలు అనుకోండి. 7 మాటలు తీసుకున్నారు, వాళ్ళు కూర్చున్న వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, తిన్నారు అనుకుందాం. మిగిలిన మొక్కలు అంటున్నారే, మిగిలిన మొక్కలు అవి పోగు చేస్తే 7 గంపలేని అన్నారు చూసారా, అవి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి మొక్కలు. అర్థమైన విషయం. రొట్టె దేవుడు ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు.
వాళ్ళ దగ్గర మిగిలినటువంటి పోగు చేశారే అయ్యి దేవుడు వాళ్ళని తృప్తిపరిచాడు. 7 అనేటువంటి సంఖ్య కలిగినటువంటి విషయంలో మనం పోల్చి చూసినప్పుడు దేవుడు వాళ్ళకి రొట్టె ఇచ్చాడు, వాళ్ళు తిన్నారు, తృప్తి పొందారు. తృప్తి అంటే కంప్లీట్నెస్ వచ్చేసింది. ఆ కంప్లీట్నెస్ లో నుంచి ఏమొచ్చింది, వెనక్కి ఏమొచ్చింది, మిగిలిన మొక్కలు వచ్చినాయి. అంటే దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది మీరు తిరిగి కానుకల రూపంలో వెనక్కి ఇవ్వటం అన్నమాట. అలా ఇచ్చినప్పుడు 7 గంపల నిండా ఎత్తబడి అంటే అది సేవా పరిచర్య నిమిత్తం పోగు చేయబడినటువంటి కానుకలు మొత్తం పూర్తి చేయబడినాయి. అంటే నిండిని అంటే సమృద్ధి అనేటువంటి సంఘంలో కూడా సమృద్ధి కలిగింది అనే ఒక మీనింగ్ మనకు అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా మనం ప్రకటన గ్రంథంలో చదివినటువంటి 7 అనేటువంటి విషయాలన్నిటికీ సంబంధం ఉంటుంది అనమాట. ప్రతి దానికి సంబంధం ఉంది. సో వీటన్నిటి వెనక మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే 7 అనేటువంటి సంఖ్యకి బైబిల్ ఇస్తున్నటువంటి విషయాలు మనం చూసాము. దేవుడు ఏ విషయాల్లో 7 అనేటువంటి విషయాన్ని సంపూర్తి చేశాడు అంటే సృష్టి క్రమంలో చూసాము. 7 సంఘాలకి 7 ఆత్మలు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. ఆ తర్వాత నిబంధన 7 అనేటువంటి మాటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక నిబంధన చేయటం అనమాట. దేవుడు మనతోటి నిబంధన చేయటం అనేది 7 అనమాట. దేవుడు మనతోటి నిబంధన చేయటం, మనకు వాగ్దానం చేయటం అనేటువంటిది ఒక నిబంధన. అది దానికి 7 అనేటువంటి దాంతో మనం పోల్చి చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే 7వ దినమును దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. 6 దినాలు మనిషికి అని చెప్పాడు, 7వ దినం ఏం చెప్పాడు, దేవుడికి అని చెప్పాడు. ఎప్పుడైతే 6 దినాలు మనం కష్టించి పని చేస్తామో, మన యొక్క పనుల్లో మనం ఉంటామో, అది మన ప్రయత్నం, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు. కానీ ఈ మన యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఎవరితోటి కలపాలి, సంపూర్తి అవ్వాలి అంటే దేవునితోటి కలపాలి. కాబట్టి 7వ దినాన్ని ఆయన పవిత్రపరిచాడు, మరి పరిశుద్ధపరిచాడు. ఆ దినాన్ని మనం దేవునికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే 7 సంవత్సరాలు అనేటువంటి దాన్ని బైబిల్లో ఏమన్నారు, విడుదల సంవత్సరం అంటారు. 7 సంవత్సరాల కాలాన్ని దాన్ని ఏమన్నారంటే జూబిలీ అని కూడా అంటారు. ఏమంటారు, జూబిలీ అనేటువంటి మాటతోటి అంటారు. ఇంకా 7 అనేటువంటిది ఇంకా దేనికోసం చెప్పబడింది అంటే తీర్పు, హెచ్చరిక గురించి కూడా చెప్పబడింది. తీర్పు ఎవరికంటే ఎరికో గోడల గురించినటువంటి విషయంలో తీర్పు. అదే యోసేపుకి కళలు వచ్చినాయి చూసారా, 7 పనలు, తర్వాత 7 సంవత్సరాల్లో మరి కరువు వస్తుందని చెప్పారే, అదేమో తీర్పు అనమాట. అదేం చెప్పండి, హెచ్చరిక. ఫస్ట్ ఏమో తీర్పు, రెండోదేమో హెచ్చరిక ముందుగా చెప్పారు. కాబట్టి అది కూడా 7 అనేటువంటి సంఖ్యను మనం చూస్తాం. కాబట్టి 7 అనగానే మనకేం కనిపిస్తుంది అంటే దేవుని యొక్క సంఖ్య. ఆ 7లో మనకి ఏముందంటే సంపూర్తి, సంపూర్ణత, అభివృద్ధి, క్షేమము, నెమ్మది, రక్షణ, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. చివరి మాట 7 అంటే దేవుడు, 6 అంటే మనిషి, 5 అంటే అపవాది, సైతాన్ అని చెప్పాను కదా. మనం ఎక్కడున్నాం, 6 అనే నెంబర్లో ఉన్నాం. మనం పరలోకం పోవాలంటే మనకేం కలవాలి, +1 ఒక వాల్యూ కలవాలి, ఒక తీర్మానం. 6లో ఉన్నాం, 7లోకి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క నిర్ణయం తీసుకోవాలి. అపవాది దగ్గరికి వెళ్ళాలంటే ఏమవ్వాలి చెప్పండి, -1. ఈ భూలోకంలో మనకు 2 చాయిస్లు, +1 -1. మనందరం రక్షించబడ్డాము అంటే దాని అర్థం ఏం చెప్పండి, మన నెంబర్ ఎంత చెప్పండి, 6+1, 7 అని చెప్పట్లా, 6+1లో ఉన్నాం మనం. నేను ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు అని అనుకుంటే అప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పండి, 6-1లో ఉన్నా, 6-లో ఉన్నా. కాబట్టి ఇప్పుడు మనం -1లో ఉన్నటువంటి వాళ్ళని వెతికి వాళ్ళని ఏం చేయాలి, మనం 6+1గా వాళ్ళని మనం మార్చాలి. ఇంకా ఈ 7 అనేటువంటి విషయాల గురించినటువంటి ఇంట్రడక్షన్ లేకపోతే ఉపోద్ఘాతం లేకపోతే ప్రారంభంగా మనం ప్రకటన గ్రంథాన్ని ఒకవేళ మనం ధ్యానం చేయబోతే ముందు నేర్చుకోవాల్సిన విషయాలుగా మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నామని అనుకుంటున్నాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించిన గాక.